ఈ వారం చెప్పుకోబోయే పాట కుబేరులని సినిమా. శివాజీ హీరో, థామస్ అని అతను అతను మ్యూజిక్ డైరెక్టర్. సో అతను ట్రంపెట్ ప్లేయర్గా చాలా సినిమాలు, రెహమాన్కి ముత్తు ఇలాంటి సినిమాలన్నీ ట్రంపెట్ ప్లేయర్గా వాయించిన అతను. తను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్, దమరకం, టాటా బిర్లా, మధ్యలో లైలా, ఇవన్నీ తీసిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. సో తనకి నేను చాలా సినిమాలు సింగిల్ గార్డులు రాశాను. ఆ కోవలోని ఇది కూడా సింగిల్ గార్డు. థామస్ మ్యూజిక్ డైరెక్షన్, బాలు గారు, కల్పన పాడారు. విచిత్రం ఏంటంటే ఈ పాట పేరు కూడా కల్పన. ఒక సిచ్యువేషన్ అనుకున్నప్పుడు డ్యూయట్. శ్రీనివాస్ రెడ్డికి నాకు రిలేషన్ ఏంటంటే తను సిచ్యువేషన్ చెప్పేస్తాడు. కవి గారు అంటాడు నన్ను ఆయన. సో కవి గారు ఇది పాటలు ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుంది ఇలా అనుకున్నప్పుడు దాదాపు ఆయన పాటలన్నీ కూడా లిరిక్స్ రాశాక ట్యూన్ చేసినట్టే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను నాకు ఆయన. సో ఏదైనా ఒక పేరు మీద రాయడం నాకు ఇష్టం. నేను సుబ్బారావు అని రాశాను. అంతకుముందు సుబ్బలక్ష్మి అనే పాట రాశాను. తర్వాత సుబ్బారావు రాశాను. రుక్మిణి అనే పేరుతో రాశాను. ఇలా రకరకాల పేర్లతో రాస్తాను. ఎందుకంటే జనాల్లోకి బాగా నోటీస్ అవుతాయి. సో అలాగే ఏదైనా పేరు అనుకున్నప్పుడు ఓ రోజు ఈ సిట్టింగ్స్ జరుగుతున్నాయి, ఓపెనింగ్ కోసం ట్యూన్ చేశాడు థామస్. దానికి ఏదైనా రాయాలి కొత్తగా అని ఆలోచిస్తుంటే ఆ రోజు ఈటీవీలో స్టార్ మహిళ ప్రోగ్రాం ఏదో వస్తుందండి. ఈ వారం విజేత కల్పన ఏదో ఖమ్మం అని వచ్చింది. సో కల్పన అనే పేరుని అంటే అప్పుడే నేను రూమ్లో కూర్చొని ట్రై చేస్తున్నా పాట ఏం రాయాలని. నా ఇంట్లో కూర్చొని హాల్లోకి వచ్చి జస్ట్ చూస్తుంటే మా మిసెస్ టీవీ చూస్తుంది. ఈ వారం విజేత కల్పన అని వచ్చి ఊరి పేరు ఏదో వచ్చింది. సో ఇది బాగుంది అని చెప్పేసి దాన్ని వర్కౌట్ చేద్దాం, ఆ కల్పన అనే పేరుతో బాగుంటుందేమో అని. సో 2 లైన్లు రాసుకున్నాను. కల్పన కనులే కల్పన మనసే కల్పన అని రాసుకున్నా. సో అది పట్టుకెళ్ళి డైరెక్టర్ కావడం, ఇది బాగుంది సార్, కల్పన అనే పదం మంచి హిట్ అవుతుంది, యూత్కి బాగుంటుంది, ఏదో కొత్తదనం ఉంది కల్పన అనే పేరులో అంటే సార్ దాన్ని డెవలప్ చేశాను. కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన అందుకో 100 ఏళ్లకి చేయి కల్పన అంతులేని ఆనందాలే మేలు కల్పన. కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన ముందుకొచ్చి ఇలా మాటే కల్పన 25 ఏళ్ల వయారాన్ని నీతో కల్పన. కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన అందుకో 100 ఏళ్లకి చేయి కల్పన. ఇప్పుడు హీరోయిన్తో స్టార్ట్ చేసి అంటే దీని కథాపరంగా సన్నివేశపరంగా విపరీతమైన సిచ్యువేషన్ ఏం కాదు. అంటే ఈ పాటలో చిన్న చమత్కారం, ఆ కల్పన అనే పదాన్ని ఎంతవరకు తీసుకెళ్ళాను, ఆ కల్పన అనే పదాన్ని ఎలాంటి అర్థాల్లో వాడాను అనేది నాకు నచ్చిన చిన్న ప్రయోగం అనిపించింది. ఆ పదాన్ని తీసుకొని రకరకాలుగా వాడ్డాం. ఇప్పుడు శరణం. మొగలి రేకుకి బొండు మల్లె పువ్వుకి దోర సిగ్గు దారంతో జతే కల్పన నేను గోరు వంకని నువ్వు రామ చిలుకవి కిలకిల రాగాలతో శృతే కల్పన నడిచే దారిలో అడుగులు కల్పన తొలి ముద్దుకై పెదవులు కల్పన నిన్ను గుండెలోన దాచుకుని కాలం గడపన కలకాలం గడపన. కల్పన కనులే కల్పన మనసే కల్పన వరసే కల్పన ఇలా రాశాక 2వ చరణం. ఎదిగిన వయసుకి ఎగిరే పైటకి ఆకతాయి చూపులతోటి చెలిమి కల్పన ఆపలేని చొరవకి అందమైన గోడవకి తరచు కొంచెం వలపు కల్పన తొలకరి వానలో చనువే కల్పన వెన్నెల రేయిలో తనువే కల్పన మదిలోన నేను రాసుకున్న పేరే కల్పన ఇది కాదే కల్పన. కల్పన కనులే కల్పన మనసే కల్పన. సో ఇందులో నాకు నచ్చింది లాస్ట్ది. ఈ కల్పన అనేది దాన్ని మనం కల్పితం చేసింది కల్పన అంటాం, కల్పించింది ఏదైనా. సో దానికి ఎప్పుడైనా సరే పాట టేక్ ఆఫ్తో పాటు ల్యాండింగ్లో అంత బాగుంది అనేది ఒక గజల్లో కానీ ఇటులో కానీ లాస్ట్ లైన్ ఎప్పుడు చాలా అపురూపమైంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంతని తీసి ఒక బొడ్డు ఒక నాభిస్తాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కడితే కుడతారు, అట్లాగా అదొక నాభిస్తాను అన్నాడు. దాన్ని కేంద్రం చేసుకొని మనం పాటను చెప్పుకోవాలి.
సో ఆ కేంద్రంగా నేను ఫస్ట్ పాట అనుకున్నప్పుడు ఈ కేంద్రీకృతం చేసుకుంది లాస్ట్ లైన్ కోసమే. అందుకని మదిలోన నేను రాసుకున్న పేరే కల్పన, ఇక్కడ వదిలేస్తే పాట లేదు. ఇది కాదే కల్పన, కల్పన కనులే కల్పన, మనసే కల్పన, వారసే కల్పన. సో ఆ విధంగా నాకు ఈ పాట బాగా నచ్చిన పాట. సో తొలి దశలో తప్పటడుగులు చాలా వేసిన కవిగా, అంటే నాకున్న మిడిమిడి జ్ఞానం లేకపోతే దేనివల్ల. సో రాను చెయ్యి తిరిగిన రచయితగా నేను ఎదగడానికి ఇలాంటి ఆలోచన ధోరణే కారణం. ఇలాంటి వాటికన్నింటికి వేటూరు గారి ఇన్స్పిరేషన్ నాకు. సో అంటే ఒక ఏదైనా కొత్త సౌండింగ్ పట్టుకొని దానికి వేరే అర్థాన్ని చూపించడం, దాన్ని జనాలు ఆశ్చర్యపోయేలాగా మనకి తెలిసిన పదాన్ని ఇంకో కొత్త అర్థంలో చెప్పడం, ఇదంతా వేటూరు గారి దగ్గర ఆయన పాటలు విని నేర్చుకుని, ఆయన ఏకలవ్య శిష్యుడిగా నేను నేర్చుకున్న కవిత ప్రక్రియ, కవిత్వం, దాని ఏమన్నా తెలియదు, ఆయన దగ్గర నేర్చుకున్న లక్షణం, పొదివి పట్టుకున్న లక్షణం, ఆయన పాటలు చదువుతూ వింటూ నేను అలవరుచుకున్న లక్షణం. థ్యాంక్ యూ. ఇంకో వారం ఇంకో పాటతో.